హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపేటలో ఒక మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం 21 లక్ష మాత్రమే, అంటే 21 lakhs మాత్రమే. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గురించి తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఏదైతే కొత్తపేట్ విక్టోరియా మెట్రో స్టేషన్ ఉందో అక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్ కు చేరుకోవడానికి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఏదైతే దీని ముందు రోడ్ చూస్తున్నారో ఇది కొత్తపేట సిగ్నల్ నుంచి సరూర్ నగర్ వెళ్ళే రోడ్డు. మనకు విక్టోరియా మెమోరియల్ హోమ్స్ రెసిడెన్షియల్ స్కూల్ కు ఆపోజిట్ ఉంటది. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మనకు క్రాంతి హారిక హుడా కాంప్లెక్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 25 years ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్. మనకు 4th ఫ్లోర్ లో ఉంటుంది. 1 BHK ఉంటుంది. కింద పార్కింగ్ ఎలా ఉంది, పైన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఇదే మనకు పార్కింగ్ వచ్చేసి ఒక కార్ పార్కింగ్ అండ్ పైకి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ కూడా మెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది 25 years ఓల్డ్ అయినా కానీ చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పైన వచ్చేసి మనకు 1 BHK ఫ్లాట్ ఉంది. అది 25 years ఓల్డ్ అయినా కానీ మళ్ళగా కొత్తగా బండలు వేయించడం కానీ అన్ని వర్కులు చేయించడం జరిగింది. అసలు ఫ్లాట్ కూడా ఎలా ఉందో ఒకసారి పైన చూద్దాం. మనం 4th ఫ్లోర్ కు చేరుకున్నాము. మనకు సేల్ కు వచ్చేసి మనకు 313 నంబర్ గల ఫ్లాట్ అయితే సేల్ కు ఉంది. ఈ 4th ఫ్లోర్ లో మొత్తం టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు 14 ఫ్లాట్స్ ఇవ్వబడ్డాయి. మనము సేల్ కి అయితే ఈ ఫ్లాట్ ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. మనకు 415 స్క్వేర్ ఫీట్ లో 16 UDS అంటే 16 అన్డివైడెడ్ షేర్ వచ్చింది. మనకు ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంట్రీ చూసుకోండి. దీనికి న్యూ కన్స్ట్రక్షన్ కాగానే అన్ని రకాల కొత్తవి ఫిట్ చేయడం జరిగింది. చూసుకోండి, కింద ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇది 1 BHK. ఇది వచ్చేసి మనకు హాలు. ఇది కిచెన్ కూడా చూసుకోండి ఎంత మంచిగా ఉందో. మనకు దీనికి వాడిన ప్లాట్ఫామ్ కానీ మంచి కొత్త మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అసలు పాతదనే ఆలోచన రాకుండా చేయడం జరిగింది. మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా చూసారు కదా, చాలా బాగుంది. ఫ్రెండ్స్, కిచెన్ చూసారు కదా, చాలా ఫేషియస్ ఉంది. మనకు హాల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా నల్లలు కానీ టైల్స్ కానీ అన్ని రకాల మనకు కొత్త ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా మంచి కలర్స్ వేయడం జరిగింది. దీనికి వాడిన డోర్ కూడా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్సలెంట్ గా అన్ని చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. చూడు, బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా సరే, లేకుంటే ఇద్దరు ఇట్లా ఉంటే మనకు 2 దివాన్లు వేసుకునే విధంగా చాలా బాగుంది. మంచి ఫేషియస్ ఉంది. అన్ని రకాల చాలా బాగుంది. చెప్పదు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఉంది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. మంచిగా బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ మంచి ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. దీని అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 16 UDS అని చెప్పుకున్నాం కదా. ఆ 16 గజాలు ఏదైతే ఉందో దాని ఓన్లీ ల్యాండ్ రేట్ ప్రకారం మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 1,35,000 రూపాయలు మనకు నడుస్తుంది మార్కెట్ రేటు. దాని ప్రకారంగా 1,35,000 ఇంటూ 16 చూసుకుంటే 21,60,000 అవుతుంది. నేను ఓనర్కి ఏం చెప్పినంటే, సార్ 21,60,000 పెట్టకండి, ఓన్లీ 21 lakhs పెట్టండి అని ఆయన చెప్పడం జరిగింది. నా మాటను మన్నించి 21 లక్షలు పెట్టడం జరిగింది. ఇది కూడా మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కు రావాలన్నా దీని గురించి ఏమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూపించడమే కాకుండా లీగల్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ అన్ని మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కు మనకు బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో 75% బ్యాంక్ లోన్ వస్తుంది. మనకు మీ ప్రొఫైల్ మంచిగా పడితే 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో తనే మనకు దగ్గరుండి బ్యాంక్ లోన్ కూడా ఇప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.